హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్ చూసి మీరు ఎంతో ఇంట్రెస్ట్తో ఈ వీడియోను ఓపెన్ చేసినందుకు మీ ఇంట్రెస్ట్కి ఏమాత్రం నిరుత్సాహం కలిగించకుండా ఈరోజు నేను చెప్పబోయే కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, మన యొక్క ఉన్నతిని అడ్డుకునే అంశాల గురించి ఇంతకుముందు ఒక వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను. దాని కంటిన్యూషన్ మరికొన్ని ఈరోజు చెప్పుకుందాం. మన ఉన్నతిని అడ్డుకోకుండా ఉండాలి అంటే మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాటిల్లో ఆహార నియమాలు ముఖ్యమైనవి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా మన యొక్క శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే, బాగా ఉండాలి అంటే శారీరకంగా మనం ఫిట్గా ఉండాలి. అంటే మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి అంటే మనం ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. దాంతోపాటు ఎక్సర్సైజు ఇత్యాదులన్నీ ఉంటాయి. కరెక్ట్గా నిద్రపోవడం అనేది ఇలాంటివన్నీ ఉంటాయి. సో ముఖ్యంగా ఆహార నియమాలు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో ఏముంటాయి? జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, శక్తినిచ్చేవి. అలాగే శరీరాన్ని బిల్డప్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే శరీరంలో ఎక్స్ట్రా ఎనర్జీని ఇచ్చేందుకు ఫ్యాట్స్ ఉంటాయి. ఆ తర్వాత వివిధ రకాలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వాటిని అన్ని కంట్రోల్ చేసే విధంగా ఉంటాయి విటమిన్స్. అలాగే కొన్ని ఖనిజ లవణాలని, వాటర్, ఇవన్నీ కలిపి ఉండాలి. వీటిని సమృద్ధిగా చక్కగా ఎంత అవసరమో అంత ఆ మేరకు మనం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఏది లోపించినా కూడా శారీరకంగా ఏదో ఒక సమస్య వస్తుంది. విటమిన్లు లోపించినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, విటమిన్ ఏ లోపిస్తే మనకి కంటి చూపు దెబ్బతింటుంది. అలాగే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే, ఇలా అంతా విటమిన్ల మీద వాటి అన్నింటి గురించి సెపరేట్గా వేరే లెక్చర్లో మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మన ఆహార నియమాలు పాటిస్తూ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండేలాగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమేమి తీసుకోవాలనేది కూడా ఒక ప్రత్యేకమైన లెక్చర్లో స్పెషల్గా మాట్లాడుకుందాం. నీరు కూడా తగినంతగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే మన బాడీలో ఉండేది అధిక భాగం నీరే. ఆ నీరు లోటు లేకుండా చూడాలి. లోటు అయితే డీహైడ్రేషన్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ నీటి యొక్క కొరత సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరం మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నీరు కూడా తగినంత తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాయామం రెగ్యులర్గా చేయాలని చెప్పాం. వ్యాయామం అంటే శారీరకంగా మనం ఫిట్గా ఉండాలంటే ఆహారంతో పాటు సరిగా నిద్రపోవాలి, వ్యాయామం చేయాలి రెగ్యులర్గా. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఉండే కణజాలం అంతా చైతన్యవంతంగా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వ్యాయామం అంటే ముఖ్యంగా నడక చేస్తే అద్భుతంగా ఉంటుంది. రోజు ఒక అరగంట సేపు నడిస్తే, అలాగే జాగింగ్ చేయటం కానీ, లేదా వీలైతే సైక్లింగు, ఈత కొట్టడం, ఇవన్నీ కూడా ఖర్చు లేని వ్యాయామాలు. ఇంకా కొంచెం డబ్బులుండి బాగా చేసుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి రకరకాల జిమ్స్ అందుబాటులో ఉంటాయి నగరాల్లో, పట్టణాల్లో. సో ఏదైనా కూడా మనకు అందుబాటులో ఉన్న వ్యాయామం మనం క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నెక్స్ట్ ఐటమ్, మెంటల్గా, మానసికంగా వికాసం కలిగి ఉండాలి. అంటే ప్రశాంతత కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ చాలామంది విషయాల్లో ఈ బ్యాలెన్స్ తప్పుతుంది. మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది. వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో యాంగ్జైటీ అండ్ టెన్షన్స్, ఫియర్స్, ఫోబియాస్, ఇలాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇవి ఉండకుండా ఉండాలి అంటే అనవసరమైన కొంతమంది కారణాలు ఏమిటంటే అనవసరమైన విషయాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది చాలా పొరపాటైన పని. మనం ప్రగతికి నిరోధించే విషయం అది. ఎందుకంటే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏ పని అతి ముఖ్యమైనది, ఏ పని ముఖ్యమైనది, లేదా సాధారణమైన పని, అసలు అనవసరమైన పని, ఇలాగ మనం డిఫరెంట్ కేటగిరీస్గా విభజించుకున్నప్పుడు అత్యంత ముఖ్యమైన పనినే మనం అటెండ్ అవుతూ ఉండాలి మొదటగా. ఆ తర్వాత కొంచెం ఇంపార్టెంట్, ప్రాముఖ్యత ఉన్న పని చేసుకోవాలి. అంతేకాని చాలామంది విషయంలో అనవసరమైన పనులకు కూడా అటెండ్ అవుతూ ఉంటారు, అధికమైన ప్రాధాన్యత ఇచ్చేసి. అది వాళ్ళకి అర్థం కాక టైం మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ కాకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది తప్ప అందులో ప్రొడక్టివ్ వర్క్స్ పనులు ఏమి జరగవు ఎక్కువగా. ఆ కారణంగా వాళ్ళకి అంత డెవలప్మెంట్ కనిపించదు. సో ఆ విషయంలో ఒకటి మనం ఫుల్గా టైం మేనేజ్మెంట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్, కొంతమందికి చాలా హ్యాపీగా నలుగురితో కలిసి ఉండి చేసుకుంటూ ఉంటారు. టీం వర్క్ అంటే ఒకటి చేసే పనిని
ఆ ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు అదే పనిని నలుగురు పని చేస్తే ఎవరికీ ఒత్తిడి ఉండదు, క్వాలిటేటివ్గా ప్రోడక్ట్ వస్తుంది. అలాగే ఏ పనైనా కూడా కాంప్లెక్సిటీ తగ్గిపోయి, దాని క్లిష్టత తగ్గిపోయి, దాంట్లో ఉండే కష్టం లేకుండా సులభంగా అందరూ కలిపి చేయగలుగుతారు. అది అలా చేయాలంటే వీళ్ళకి మంచి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉండాలి, అందరితోనూ మళ్ళీ మంచి స్నేహభావం ఉండాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగుండాలి. ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. సో ఎవరికైతే ఎక్కువ మందితో సఖ్యతగా ఉంటూ స్నేహభావంతో ఉంటూ కలిసిమెలిసి ఉంటారో వాళ్ళకి ఏ పనన్నా ఈజీగా చేయగలుగుతారు, ఇతరుల సహాయంతో కలిపి. అంటే స్నేహంగా మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ నలుగురి యొక్క సపోర్ట్ తీసుకోవడం వల్ల మనకి పనులు కూడా బాగా అయిపోతుంటాయి. ఎక్కడన్నా మనకి డౌట్ వచ్చినా చెప్పేవాళ్ళు ఉంటారు, మన వాళ్ళలోనే ఎవరో ఎక్స్పర్ట్ ఉంటారు. మనం చేయలేని పని చేయగలిగిన నైపుణ్యం ఉన్న వ్యక్తి మరొకరు ఉండొచ్చు మన టీంలోనే. కాబట్టి ఎక్కువగా సఖ్యతగా ఉంటూ అందరితో స్నేహ స్వభావం కలిగి ఉండి చేసుకోవడం వల్ల మనకు పనులు అవుతాయి. అది లేనప్పుడు ఆ విధమైన పెర్ఫార్మెన్స్ ఉండదు. అది ఒకటి. నెక్స్ట్, కొంతమంది ఏమిటంటే వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోతుంటారు. ఏదో బావిలో కప్పలాగా వాళ్ళకి ఇంక బయట ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఏమీ తెలియదు. ఈ రోజుల్లో మనం ప్రగతి చెందాలి అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి, ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. రోజు రోజుకి టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోతూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ప్రపంచమంతాను. సో ఆ కారణంగా మనం కూడా వాటితో పాటు ప్రయాణిస్తూ వెళ్ళాలి. అంటే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొత్తగా ఆవిష్కరణ అవుతున్న ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందుతున్న ఈ విషయాలన్నింటినీ కూడా మనం కూడా నేర్చుకుంటూ వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఆ విధంగా అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధిని మనం ఉపయోగించుకోలేకపోవడం వల్ల మనం వెనకబడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో కూడా మనం అందరితో, అంటే ముఖ్యంగా ఫాస్ట్గా ఇప్పుడు వస్తున్న జనరేషన్తో కలిసి మిక్సప్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ అప్డేట్ అవుతాం, చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్ అంటే కొంచెం హైపర్గా ఉంటూ ప్రతిదీ కూడా 10 మందికి ఎక్కువగా అందరిలో చొచ్చుకుపోయే స్వభావం ఉన్నవాళ్ళు ప్రతిదీ బాగా మాట్లాడేస్తూ గణగళ ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్స్ అనేది రెండో కేటగిరీ. ఇది కొంచెం సైకలాజికల్ డిజార్డర్ వల్ల ఉంటుంది. అంటే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏమిటంటే వాళ్ళలో ఉండే మానసిక భావనలు ఏమైనా ఉంటే అవి బయటికి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. సో ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్, ఇంట్రోవర్ట్ అంటారు వీళ్ళని. సో వాళ్ళు ఎప్పుడు కూడా మనం బాధను పంచుకోవడం వల్ల సగం తగ్గిపోతుంది, అది ఆనందాన్ని పంచుకుంటే డబుల్ అవుతుంది. అంటే పంచుకోవాలంటే బయట వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ లక్షణం లేనప్పుడు ఇంట్రోవర్ట్ అంటారు. వాళ్ళు బయటికి ఎక్స్ప్లెయిన్ చేసుకోక తమలో తామే ఆనందం వచ్చినా తమ వరకే పరిమితం ఉంటుంది, అంటే అది పెరగదు పెద్దగా. అంటే మనం మన ఆనందాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసి నలుగురితో పంచుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రశంసల వల్ల మన ఆనందం డబుల్ అవుతుంది. సో ఇక్కడ ఆ క్వాలిటీ లోపిస్తుంది. అలాగే బాధ ఉన్నప్పుడు కూడా నలుగురితో పంచుకోవడం వల్ల ఓదార్చే వాళ్ళు ఉంటారు, మన సమస్యకి ఒక పరిష్కారం సూచించే వాళ్ళు ఉంటారు, తగిన సహాయం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి, ఇంట్రోవర్ట్స్కి అలా చెప్పుకునే నైపుణ్యం ఉండదు, వాళ్ళు చెప్పుకోరు, తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయం నుంచి బయటపడాలి. నలుగురితో మాట్లాడడం, కలివిడిగా ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, ఉన్నతికి కారణం అవుతుంది. నెక్స్ట్, ఇతరులకు సహాయం చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, సెల్ఫిష్ పీపుల్ అనమాట. వీళ్ళు ఎంతసేపు తమ గురించే ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే ఆలోచన వాళ్ళకి రాదు. తమ చేయగలిగినప్పటికీ కూడా ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా తప్పించుకుపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మాత్రం అందరి మీద డిపెండ్ అయిపోయి అందరిని వాడేసుకుంటూ ఉంటారు. ఇదొక నెగిటివ్ లక్షణం. అలా కాకుండా మనం కూడా నలుగురికి హెల్ప్ చేసినప్పుడే వాళ్ళ నుంచి హెల్ప్ పొందేందుకు అర్హత కలిగి ఉంటాం. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరి విషయంలో సడన్గా మెడికల్ చెకప్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదా ఇతర కారణాల వల్ల హాస్పిటల్ అయ్యో అప్పుడు మెడికల్ టెస్టులు చేస్తారు కదా డీటెయిల్గా, అప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు సడన్గా మీలో ఈ ప్రాబ్లం ఉందని. అటువంటిప్పుడే రివీల్ అవుతుంటాయి కొన్ని వీళ్ళకి ఏదో పెద్ద హార్ట్ ప్రాబ్లం ఉంది, అది హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయినాయి, లేదంటే క్యాన్సర్ డెవలప్ అవుతుంది, లేకపోతే మరొకటి ఇంకోటి ఏదో వస్తుందని. అంటే ఇటువంటి డ్రెడెడ్ డిసీజెస్ ఇంటర్నల్గా ఉన్నాయి అన్న విషయం మనం పీరియాడికల్గా మెడికల్ చెకప్స్ చేయించుకుంటే సకాలంలో తెలిస్తే ఇనీషియల్ స్టేజ్లో మనం వాటిని అరికట్టుకోవచ్చు. ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా పాటించుకోవాలి. అందుకనే పీరియాడికల్ మెడికల్ చెకప్స్ ఉండటం చాలా అవసరం.
అట్లీస్ట్ కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే మన బాడీలో అనేక పార్ట్స్ ఉన్నాయి కదా, బ్రెయిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది, అలాగే మన డైజెస్టివ్ సిస్టము, అలాగే మన రెస్పిరేటరీ సిస్టము, మన యొక్క బోన్ సిస్టమ్, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ముఖ్యంగా, అలాగే కిడ్నీస్ ఫంక్షనింగ్, ఇవన్నింటి గురించి కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. అవి ఎప్పుడైతే మనం ఫుల్ బాడీ చెకప్ చేస్తారో వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా షుగర్ ఇతరత్ర ఉన్నవి ఏ విధంగా ఉన్నాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి సకాలంలో మంచి ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు. ఎప్పుడైతే ఆరోగ్యం బారిన మనం లేకపోతే, అనారోగ్య బారిన పడిపోతే మనం ఇంకేం సాధించగలుగుతాం, మన ప్రగతిగా ఇంకేముంటుంది. కాబట్టి మనం ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే మనం పీరియాడికల్గా మెడికల్ చెకప్ చేయించుకోవడం వల్ల మన బాడీ లోపల ఏదైనా సిస్టమ్ కొంచెం సరిగా ఫంక్షన్ చేయకపోతే ముందుగా ఐడెంటిఫై చేసి నివారణ నిమిత్తం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఎదుటి వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానం, అది మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకున్నాం. మనం ఎదుటి వాళ్ళతో సఖ్యతగా ఉండటం, గౌరవ మర్యాదలతో మనం వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు మనకి వాళ్ళ నుంచి సరి అయిన సహకారం లభిస్తుంది. అంటే మనం ఇతరులతో మంచిగా ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ గుడ్ టు అదర్స్ దే విల్ బి గుడ్ టు యూ. మనం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటాం కదా, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలంటాం. అలాగే సహాయం కూడా మనం ఇస్తే మనకి సహాయం వస్తుంది. సో ఆ పాయింట్లో కూడా మనం ఇతరుల సహాయంతో కూడా మనం అభివృద్ధి చెందొచ్చు. దానికి గాను మనం కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనుక్షణం. నెక్స్ట్, కొంతమంది మనీ మేనేజ్మెంట్లో చాలా పూర్గా ఉంటారు. అంటే డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అసలు ముందు సంపాదించడం ఒక ఇష్యూ అయితే, డబ్బు సంపాదించిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోకపోతే మళ్ళీ పేదవాడిగా మారిపోతాడు. మనకు ఆ మధ్య ఒక కేసు జరిగింది, ఇష్యూ జరిగింది. కౌన్ బనేగా క్రోర్పతి అనే దాంట్లో 5 కోట్లు సాధించిన కుర్రాడు ఒకడు, సురేష్ అనేదో పేరు, నార్త్ ఇండియన్. అతనికి 5 కోట్లు వచ్చి ఆనందించిన అంతసేపు లేదు ఆనందం, అతి త్వరలోనే ఆ డబ్బు అంతా పోగొట్టేసుకున్నాడు, మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేసాడు. అంటే మనీ మేనేజ్మెంట్లో చాలా పూర్గా ఉండటం వల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటము. చాలామందికి, ముఖ్యంగా గ్రామాల నుంచి నగరాలకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మనీ మేనేజ్మెంట్ విషయంలో ప్రాపర్గా అవగాహన లేకపోతే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మనీ మ్యాటర్స్లోనూ, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది. నెక్స్ట్, కాబట్టి పొదుపుగా డబ్బుని సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన దాన్ని పొదుపుగా ఖర్చు పెట్టడం, దుబారా చేయకుండా ఉండటం, దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, డబ్బుని మనం కొంత డబ్బు సంపాదిస్తే అదే మనకి ఇంకా డబ్బును సంపాదించి పెడుతూ ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, అప్పుల బారిన పడుతూ ఉంటారు కొంతమంది. ఎదుటి వాడి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేస్తూ ఉంటే అందులో 2 రకాలు ఉంటాయి. మనకి అప్పు ఇచ్చేవాడికి, అప్పు తీసుకునేవాడికి ఇద్దరికీ కూడా నష్టమే అది. ఎందుకంటే అప్పు ఇచ్చినప్పుడు అది తిరిగి వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ తిరిగి మనం అడిగితే అక్కడ ఆ డబ్బు రాకపోవచ్చు, లేదా అతనితో స్నేహం పోయి శత్రుత్వం డెవలప్ అవ్వచ్చు. అందుకని అప్పు ఇవ్వకుండా ఉండటం ఉత్తమం, అలాగే మనం పుచ్చుకోకుండా ఉండటం కూడా ఉత్తమం. అప్పు తీసుకున్నప్పుడు మనం సరి అయిన వాళ్ళం అయినప్పుడు అది మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా అనే ఈ టెన్షన్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది, సరిగా నిద్ర పట్టదు కూడా. అది ఇంకా పెద్ద కొంతమంది మార్వాడీస్ ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు చాలా అధికంగా ఉంటాయి, అసలుని మించిపోతూ ఉంటాయి. కాబట్టి టెన్షన్ ఎక్కువ ఉంటుంది, నిద్ర పట్టదు. కాబట్టి అప్పుల బారిన పడకుండా వచ్చిన డబ్బుతో మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది మనీ మేనేజ్మెంట్ గురించి మళ్ళీ సెపరేట్గా విడిగా మాట్లాడుకోవాలి. నెక్స్ట్, మన యొక్క పరిసరాలు పరిశుభ్రతగా, స్వచ్ఛ భారత్ అన్నారు కదా మనం ప్రధానమంత్రి మోడీ, అది ఒక ఉద్యమ రీతిలో దాన్ని దేశమంతా వ్యాపింపజేసి స్వచ్ఛ భారత్ అని అంతా కొంచెం డెవలప్మెంట్ తీసుకొచ్చాడు. ఎందుకంటే మన యొక్క పరిసరాలు, అంటే మన ఆరోగ్యం ఎంత బాగా శుభ్రంగా ఉండాలో మనం ఉండే పరిసరాలు అది కూడా కాలుష్యరహితంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో కూడా మనం ఎప్పుడైతే మన పరిసరాలు, మన రూమ్ కానీ మన ఊరు కానీ అంతా శుభ్రంగా ఉందో, పరిశుభ్రంగా ఉందో, మన మనసు కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏ పనైనా మనం చేయగలుగుతాం. అంతేగాని మనం ఇంట్లో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉండి, బట్టలన్నీ ఎక్కడెక్కడో చిందరవందరగా పడి ఉన్నప్పుడు మన మైండ్ సరిగా పనిచేయదు, అంటే ఫోకసింగ్ చేయలేము మన పని మీద, ఏకాగ్రత ఉండదు, లోపిస్తుంది, మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది కొంచెం. కాబట్టి ఆ విషయం చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడే మన క్లాసుల్లోనే నేర్పుతారు పరిసరాలు పరిశుభ్రత అంటూ. అది ఒక రకంగా మన ఇంటికి సంబంధించిన పరిశుభ్రత,
మన వీధులకి, మన గ్రామానికి, మన ఊరికి సంబంధించిన పరిశుభ్రత, అలాగే మన అసలు ఎర్త్ భూమికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా చూసుకోవడం, మనం ఏం చేయగలుగుతామో అది చేసుకోవాలి. స్వచ్ఛమైన గాలి మనకి ఇంపార్టెంట్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే. కాబట్టి అలాంటి విషయాలు అంటే పొల్యూటెడ్ ఏరియాస్లోకి మనం వెళ్లకుండా ఉండటం మంచిది. నెక్స్ట్ ఆహారం, నీరు, వాతావరణం, ఇంకా పవర్, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి వాటిని కొంతమంది దుబారాగా చేస్తూ ఉంటారు. ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే ప్లేట్ నిండా వడ్డించుకుంటారు. వాళ్ళు తినేది తక్కువే కానీ పారేసేది ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా ఐటమ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఆఖరిని చూస్తే. అలాగే వాటర్ కానీ చాలా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ కూడా చాలా ఖరీదైనది ఐటెం అయిపోయింది. వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, గాలి కొనుక్కోవాల్సి వస్తుంది, ఆక్సిజన్ ఎంత ఎలా కొనుక్కోవాల్సి కోవిడ్ టైంలో చూసాము దాని యొక్క ఆవశ్యకత ఏమిటనేది. ఉచితంగా లభించే వాటరు, గాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కొనుక్కునే రోజులు వచ్చినాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, శుభ్రత మెయింటైన్ చేయాలి, కాలుష్యం లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొంచెం మంచి హ్యాబిట్స్ ఉండటంలో భాగంగా ఇంతకుముందు చెప్పాను నేను, మనం హాబీస్లో మన పెట్స్ని ఏదైనా పెంచుకోవడం కానీ, అంటే చిన్న పప్పీస్, కుక్క పిల్లలను కానీ, వేరే పక్షులను కానీ, కుందేలు పిల్లలని కానీ, ఇలా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కదా. వాటి పిల్లులు ఒకటి ముఖ్యంగా యూఎస్ లాంటి చోట్ల, ఇక్కడ కాదు. అవన్నీ కూడా మనకి మానసిక ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. వాటితో సరదాగా మనం మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట వీటి వల్ల. సో అయితే అది ఒకటి, మనం పెంచుకునే వాటిని మనం ప్రాణం ఇస్తాం, వాటితో ఎంతో బాగా చూసుకుంటాం. కానీ బయట కూడా ఏ జంతువుని చూసినా కూడా మనం దానికి హింస చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం మనకు మంచిది. ఇతర జంతువులు కూడా అలాగే మన దగ్గర మిగులుగా ఉన్నది వాటిని ఉన్నంతలో కొంతమంది ఇతరులకి, అంటే అందరూ మనంత అదృష్టవంతులు కాదు, కొందరు దురదృష్టవంతులు ఉంటారు, కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్ అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం చేతనైనంత సాయం చేయడం అనేది, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. ప్రతి కంపెనీ కూడా, పెద్దగా ఉన్న కంపెనీ వాడు ఇంత % ఆఫ్ అమౌంట్ వాళ్ళ ప్రాఫిట్స్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఖర్చు పెడుతూ ఉంటారు అన్నమాట. అలాగే మనం కూడా వచ్చిన ఇన్కంలో కొంత ఈ దాన ధర్మాలని ఇలా చేస్తూ ఉంటారు కదా, దానికి కూడా కొంచెం డొనేషన్స్ అది ఇచ్చి అన్నదానాలు ఇవన్నీ జరుపుతుంటారు. మన బర్త్డే లాంటివి సెలబ్రేట్ చేసుకుంటాం అనుకుందాం, ఎక్కడో 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక కేకులు కట్ చేసుకుని దానికోసం ఒక 10,000, 20,000, 50,000 అని ఖర్చు పెట్టే బదులు ₹1,00,000 అలా చాలా విపరీతంగానే ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా ఉన్నంతలో కొంత అలాంటి సందర్భంలో అయినా మనం ఎవరైతే వాళ్ళు కొంచెం ఉన్నారో అటువంటి వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేయగలిగితే మనకి మంచిది, మానసిక ఆనందం కలుగుతుంది. నెక్స్ట్ ప్రేయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలు మనము ఉదయం లేస్తున్నాము అంటే అది దేవుడి దయ వల్లే లేస్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నాము అంటే కొన్ని గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంటున్నాం, అంటే బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటున్నట్టే లెక్క. అంటే ఆల్మోస్ట్ సెమీ డెడ్ కండిషన్లో మనం ఉన్నాం. అలాంటిది మనం తెల్లవారి వెలుగు చూస్తున్నామంటే మళ్ళీ ప్రాణంతో మనం అదృష్టవంతుల కింద లెక్క. అది మనకు బర్త్డే లాంటిది అనమాట. దానికి కారకుడుగా మనం దేవుడిని స్మరించుకుంటూ ఆ విధంగా, అంటే దేవుడు అంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, దేవుడు ఎక్కడున్నాడు, ఇది ఎక్కడున్నాడు అని. అది కాదు, మనం మానసికంగా ఒక సపోర్టివ్గా ఫీల్ అవ్వాలి అంటే, ధైర్యంగా ఫీల్ అవ్వాలి అంటే ఎప్పుడు ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తి యొక్క కారణంగా ఈ ప్రపంచం సృష్టి కొనసాగుతుందని మనం నమ్మి ఆ శక్తినే మనం దేవుడు అని అనుకుని ఒక ప్రేయర్ చేసుకోవడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది. మన మీద మనకి విశ్వాసం అధికమవుతుంది, బలం వచ్చినట్లు ఉంటుంది, ఏదైనా చెయ్యగలం, మనకి దేవుడు అండున్నాడు అనే ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందుకనే ఈ దేవాలయాలు ఎన్ని భక్తులు ఎందుకు ఉన్నారంటే దేవుడి మీద భారం వేస్తారు వాళ్ళు చేయలేని పని వచ్చినప్పుడు. అంటే దేవుడి కారణంగా చేయగలుగుతాం, అంటే మనకు ఆ శక్తి సంపన్నం అవుతుంది, మనం వృద్ధిలోకి రాగలుగుతాం అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకా లాస్ట్ ఐటెంగా మనం నిజాయితీ పరులను ప్రోత్సహించడం. మనం నీతి నిజాయితీలతో ఉండాలి, అలాగే నిజాయితీగా ఉండేవాళ్ళని మనం ప్రోత్సహించాలి. అక్రమాలు జరగకుండా, మనం అక్రమాలు చేయకూడదు, అక్రమాలు చేసేవాళ్ళని మనం ఎదుర్కొంటూ తగిన రీతిలో సొసైటీ యొక్క మనుగడ బాగా జరిగేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే మనం బాగుండటం అంటే సొసైటీ బాగుంటే మనం బాగున్నట్టే, మన ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ బాగుంటే మనం బాగున్నట్టు, అందరూ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. మనం ఒక్కళ్ళు మాత్రమే అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలనేది కరెక్ట్ కాదు. అందరితో పాటే మనం సర్వే జన సుఖినో భవంతు అన్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోలు వస్తూ ఉన్నాయి. నా జీవితానుభవాలు రంగరించి
మీకు ఎన్నో మంచి విషయాలు, ఉపయుక్తమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో నన్ను ప్రోత్సహించండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, ధన్యవాదాలు.